ఏంటి డాక్టర్, యాపిల్ మీరు తొక్కతో తినేస్తారా? తొక్క, ఈ తొక్కని తినకపోవడం వల్ల నువ్వేం కోల్పోతున్నావో తెలుసా? ఇది సాల్యుబుల్ ఫైబర్, ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ నీటిలో కరగదు. ఈ కరగని పీచు స్టూల్కి బల్క్నిస్తుంది. ఈ కరగని పీచు ఆహారం పేగుల్లో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. ఈ కరగని పీచు ఆహారంలో ఉన్నప్పుడు పేగులకు అవసరమైన మంచి బ్యాక్టీరియా జాతుల శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది స్లోగా ఫెర్మెంట్ అవడం వల్ల పెద్ద పేగుల్లో అవసరమైన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తయారవడానికి ఉపయోగపడుతుంది. పేగులు కదలేక ఉపయోగపడుతుంది, మంచి బ్యాక్టీరియాని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాంటి దాన్ని తొక్క అంటావా? అయితే డాక్టర్, ఈ బనానాని కూడా తొక్కతో తినేస్తారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ తొక్క యొక్క ఉపయోగాల గురించి ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ ఏమన్నారో తెలుసా? బీరకాయలు లేతగా ఉన్నాయి కొనుక్కోండి, తొక్క తీయకుండా గడ్డి తీయకుండా కోసేసుకోండి. అసలు దొడ్లో స్వర్గం కనపడుతుంది. ఈ తొక్కలో కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఆ తొక్కలే తొక్కేగా అనుకుంటే స్క్రోల్ చేసేయండి.